యుద్ధాలను ఆపడమే తన జీవితాశయం అనేలా చెప్పుకుంటున్న ట్రంప్ పాక్ ఆఫ్ఘన్ యుద్ధాన్ని చిటికలో ఆపేస్తా అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నాయి. మొదట పాకిస్తాన్ కాబూల్పై దాడి చేసింది. దానికి ఆఫ్ఘన్లు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కాల్పుల విరమణ ఉన్నా ఉల్లంఘించి పాకిస్తాన్ మళ్లీ అటాక్ చేసి 10 మంది మృతికి కారణమైంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో తనకు అర్థమైందన్న ట్రంప్ రెండు దేశాల మధ్య గొడవను పరిష్కరించాల్సి వస్తే అది చాలా తేలికని కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా ట్రంప్ మళ్లీ తన పాత క్యాసెట్ రిపీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు ఆపి లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ఆ విధంగానే ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధం వస్తే పరిష్కరించడంలో తాను విజయం సాధిస్తా అంటున్నారు. అక్టోబర్ 11 నుండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ తో మొదలైన గొడవ ఆఫ్ఘనిస్తాన్ కౌంటర్ ఇచ్చిన తర్వాత కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. అయితే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఆఫ్ఘన్లోని ఉగ్ర స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ పరిణామాల మధ్య యుద్ధం వస్తే ఆపడానికి రెడీగా ఉన్నా అంటున్నారు ట్రంప్. యుద్ధాలు ఆపడం గురించే కాదు, మరోసారి నోబెల్ పీస్ ప్రైజ్ గురించి కూడా నిరాశ వ్యక్తం చేశారు. 8 యుద్ధాలు ఆపినా తనను పట్టించుకోలేదన్నారు.